అంటే ఏ మాయామాలిన్యము లేనివాడు నిస్సంగుడైనటువంటి పరమాత్మ అయిన దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసి బ్రహ్మన్ అని సంబోధించారండి. బ్రహ్మన్ అనే మాట బ్రహ్మజ్ఞాన్ని ఉద్దేశించి చెప్పాలి, లేదా పరమాత్మను ఉద్దేశించి చెప్పాలి. అంటే బ్రహ్మన్ కురు ప్రసాదం మే శరణ్యం శరణార్థిన దుఃఖాపహారం కురుష్వా దుఃఖార్తస్య వికర్మిణ. స్వామి, కూడనివన్నీ చేసి బాధపడుతున్న నాకు దుఃఖాన్ని పోగొట్టాలి నువ్వు, నేను నిన్ను శరణ వేడాను. అంటే జ్ఞానాన్ని నువ్వు అని అడగలేదు, దుఃఖాన్ని పోగొట్టు అన్నాడు. ఇప్పుడు దుఃఖాన్ని పోగొట్టడం అంటే దుఃఖాన్ని భౌతికంగా పోగొట్టడమా, దుఃఖాన్ని తత్కాలంగా కాకుండా పరిపూర్ణంగా పోగొట్టడమా, ఇది తెలియాలి. దుఃఖాన్ని పరిపూర్ణంగా పోగొట్టడాన్ని అత్యంతకు దుఃఖనాశనం అంటారు. ఇవాళ ఏదో ఆకలి వేసింది, అన్నం పెట్టారు, ఇది దుఃఖనాశనమే కావచ్చు, కానీ దీన్ని పూర్ణ దుఃఖనాశనం అనకూడదు. పూర్ణ దుఃఖనాశనం ఎప్పుడు జరుగుతుంది అంటే జ్ఞానం వల్లనే జరుగుతుంది. అవిద్య అజ్ఞానము నశించడమే అత్యంతకు దుఃఖనాశనం అనే మాటకు అర్థం. అందుకని ఆ దుఃఖాన్ని నశింపజేయు అని దత్తాత్రేయ స్వామి వారి దగ్గరంటే దుఃఖం దుంప తెంచుతాడండి ఆ మహానుభావుడు. దుంప తెంచడం అంటే అర్థం ఏంటంటే మూలం తీసివేయడం అని అర్థం. ఇక్కడ దుఃఖానికి ఏది మూలమో అది తీసేస్తాడు. దుఃఖానికి మూలం అవిద్య. అందుకని ఎవడో ఏడుస్తూ నేను అప్పుల్లో కూరుకుపోయానంటే ఇది బ్రహ్మ విద్య చెప్తానంటే వాడు వినడు ముందు. కానీ దత్తాత్రేయం దగ్గరికి వెళితే అందులో అలర్కుడు లాంటి ఒకనొక సంస్కరింపబడ్డ చిత్తం వాడి దగ్గరికి వెళితే వాడి యొక్క పురాకృత సుకృతాన్ని కూడా పరిశీలించినప్పుడు గురువు ఏం చేస్తాడంటే అత్యంత దుఃఖనాశనమే కలిగిస్తాడు. ఆ చెప్తున్న తీరు ఎలా ఉన్నదంటే నా దుఃఖాన్ని పోగొట్టు. ఎందుకు పోగొట్టాలంటే నేను శరణార్థిని కనుక అన్నాడు. శరణు వేడినటువంటి వాడను, నువ్వు శరణ్యుడవు, శరణ్య శరణార్థిన మమ దుఃఖాపహారం కురుష్వా. శరణ్యుడివై నువ్వు గనక నేను శరణార్థిని కనుక, అంటే దిక్కుగా వేడదగిన వాడువు నువ్వు, వేడుకున్నవాడును నేను.